ప్రేక్షకులందరికీ మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా? మా మా చిన్నతనంలో మేము చేసిన గృహ వైద్యం హ్మ్. అంటే రోజు మనం తినే సొంఠి, మిరియాలు, జీలకర్ర, సోంపు ఇట్లాంటి వాటితో చిన్న చిన్న వైద్యాలన్నీ చేస్తాను. అంటే అప్పటి అనుభవం వల్ల. అదేమి చదువుకున్నది కాదు, ఏమి కాదు. మా చిన్నతనంలో మేము అనుభవించింది. మొన్న వైజాగ్ నుంచి ఒక ఆవిడొచ్చారు. ఈ ఈ బట్ట కట్టు దగ్గర బాగా 3 నెలల నుంచి ఇంత పుండల్లే పడిపోయి డాక్టర్లు కూడా మందులు వాడండన్నారు. నేను చెప్పాను, 21 రోజు నేను మంత్రం పెడతా. ఆహారం నేను చెప్పినట్టు తినాలి. ఆ! హ్మ్. అంటే సరే వచ్చిందావిడ. 11 రోజులకే శుభ్రంగా చిక్కు గట్టిపోయి నల్లగయిపోయింది. ఇహ ఆవిడ ఉండకుండా వెళ్ళిపోయిందనుకోండి. హ్మ్. అట్లా చాలా వైద్యం ఉంది దాంట్లో. మనం తినే వస్తువులతోనే తయారు చేసుకోవటం. హ్మ్. పిల్లలు లేని వాళ్ళకి మన వాళ్ళ వెనక రావి చెట్టుకే ప్రదక్షిణం ఎందుకు చేయించేవాళ్ళు? దాంట్లో ఆక్సిజన్ బాగా వస్తుంది అట్లుంచి. ఈ అండాశయానికి ఉన్న లోపాలన్నీ ఆ గాలి వల్ల అన్నీ పోయి వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఓహో! అందుకే ప్రతి వాళ్ళు పిల్లలు లేరంటే రావి చెట్టుకు ప్రదర్శన చేయమంటారు. హ్మ్. తర్వాత రావి కాయలుంటాయి చిన్న చిన్నవి. అవును. అవును. అది పొడి దొరుకుతుంది ఆయుర్వేదం షాపుల్లో. అట్లాంటి పొడి తీసుకుని నేను దేవుడి దగ్గర పెట్టి మంత్ర జపం చేసి అది ఇస్తా. రోజు రాత్రిపూట భార్యాభర్త ఇద్దరు కొంచెం వెన్నలో కలుపుకుని తింటే దాదాపు 10 మంది వస్తే 7, 8 మందికి పిల్లలు పుట్టారు. అద్భుతం. అదొకటి. పిల్లలకి మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇదివరకు ఇవన్నీ బాగా ప్రాచుర్యం మొదట్లో లేవు. నేను ఈ ఎదురుకుండా అన్ని గుడిసెలుండేవి. పనులు చేసేవాళ్ళవి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పెట్టలేక వచ్చి అడుగుతూ ఉంటే ఇహ వాళ్ళకి చేస్తే అన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు పోలేదు అనే మాటే లేదు. తగ్గిపోయినాయి. ఆఖరికి కాన్పు కూడా కష్టమైతే దానికి కొన్ని చిట్కాలు చేసి చెప్పాను. ఆహ్, ఇంట్లోనే ప్రసవించింది ఆవిడ. అదే డాక్టర్ దగ్గరికెళ్తే 50,000 అడిగారట. అవును. వాళ్ళు గుడిసెల వాళ్ళేం పెట్టుకుంటారు 50,000. అట్లా చేస్తాను. ఇప్పటికి కూడా చేస్తున్నా. అవునా? రక్ష రేకులు కడుతున్నాను హ్మ్. మంత్రబలంతో. తర్వాత ఇంటికేమన్నా దిష్టి గిష్టి ఉన్నా లేదు అంటారు ఇక్కడ వాళ్ళకి. లేదు అంటే ఇప్పుడు భగవంతుడు మనకు కనపడ్డండి. కనపడకపోయినా అదే ఉన్నది మనం నమ్ముతున్నాం గదా! శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఎక్కడో లేడు నీ హృదయంలోనే ఉన్నాడని. హృదయంలో ఉంటే సర్వాన్ని సృష్టించిన భగవంతుడు ఎట్లా ఉంటాడు? ఎంత పవిత్రంగా ఉంటాడు? ఆయనకి ఎన్ని గుణాలున్నాయి? దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ ఏ హృదయంలో అయితే అవి ఉంటాయో వాడే భగవంతుడు. హ్మ్. అట్లా ఇస్తూ ఉంటాను. పెళ్ళి కాని వాళ్ళకి, ఉద్యోగాలు రాని వాళ్ళకి అదిగో అట్లా ముడుపులు కట్టిస్తాను. హ్మ్. ముడుపులు కట్టిస్తాను. ఎవరైనా కట్టించుకోవచ్చు. ఎవరైనా ఇంకా సలహాలు కావాలన్నా ఇస్తూ ఉంటాను. కానీ 4 దగ్గర నుంచి సాయంత్రం 6 దాకానే. 2 గంటలే. ఆ! ఎందుకంటే నాకు పొద్దున పూట ఇది పూజ ఉంటుంది, అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం. పిల్లల పుట్టినరోజులకి ఏం చేస్తానండి, వాడు పుట్టినరోజు అయితే ఏంటి కొవ్వొత్తులు వెలిగించి ఆర్పేస్తారు. అది కాకుండా వాడి పేరున ఇక్కడ పూజ చేసి అన్నదానం వాడి చేతే కూర్చున్న వాళ్ళందరికీ చేతిలో నీళ్ళే ఇస్తా. వాడికి ఒక ఉత్సాహం వస్తుంది. అట్లా కొన్ని కొన్ని ఏదో నాకు చేతైనవి చేస్తున్నా. ఈ ముడుపులన్నీ అలాగే ఉంచేస్తారండి? లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఉగాది ఎప్పుడు ఆ! అవన్నీ హోమం చేస్తాం. సో, ఎవరైనా వాళ్ళకి ఎలాంటి సలహాలు, సంప్రదింపులు ఏది కావాలన్నా తప్పకుండా. తప్పకుండా. కూకట్పల్లిలో ఉంది. ఇది ఫేస్ నాకు గుర్తులేదు. థర్డ్ ఓకే. ఫేజ్ కేపీహెచ్పి కాలనీ. అది ఈసారి అడ్రెస్ మీకు పూర్తిగా వచ్చేసింది కాబట్టి డైరెక్ట్‌గా మీరు అమ్మగారిని కలిసే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం అమ్మ. శుభం. నమస్కారం. చాలా మంచి విషయాలు సొసైటీకి అందించాలనుకున్నది అందించారు. చాలా సంతోషం. అయితే మీకు సఖీ వారు ఇక్కడ మీ టెంపుల్‌కి పక్కనే ఉంది సఖీ వారిది.
సొసైటీకి ఇంత మంచి విషయాలు చెప్తున్నారు, అమ్మ కట్టుకున్నా పర్వాలేదు, అమ్మవారికి కట్టించినా పర్వాలేదు అని వారు మీకు ఒక శారీ పంపించారు, మీకు ఇస్తున్నాను ఇప్పుడే. అమ్మ సఖీ నుంచి మీకు ఒక పట్టు చీర ఇచ్చారు, ఒక్కసారి మీ చేతులతో ఓపెన్ చేయండి. మీకు నచ్చుతుందో లేదో మరి కలర్ కాంబినేషన్. నచ్చటం అనేది ఉండదు లేదు, అట్లా కాదు ఏదైనా కానీ. అయితే నేను సన్యాసం తీసుకున్న దాన్ని. పోన్లేండి, అమ్మవారికి పెట్టండి, పోనీ. అమ్మవారికి అమ్మవారికి కట్టిస్తున్నా బాగుంది. సరిపోతుంది కదా. కడతాను, అమ్మవారికి కడతాను. చాలా మంచి కలర్, బాగుంది. యాక్చువల్ గా నావీ బ్లూ ఉమ్, విత్ పింక్ కలర్. చాలా అమ్మగారు బాగుంది. ఏమంటారంటే నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి అమ్మవారికి కట్టిస్తాను అని. తప్పకుండా అమ్మ, మీరు అమ్మవారికి కట్టించి మాకు ఒక ఫోటో పెట్టండి, తప్పకుండా. చాలా సంతోషం. దీర్ఘ మంగళి భవ.